హాయ్ మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనము ఐడెంటిఫికేషన్ నామిక్లేచర్ అనేటటువంటి ఒక చిన్న చాప్టర్ని మనం నేర్చుకుందాం. ఇందులో ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే నామిక్లేచర్, ఐడెంటిఫికేషన్, బైనామియల్ నామిక్లేచర్. సరే, వీ నో దట్ ఇప్పుడు మనము పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇందులో మీకు చాలా ఈజీగా అర్థమవుతుందని నమ్ముతున్నాను. We know that plants and animals in our own area by their own local names. మన చుట్టూ ఉండేటటువంటి మన దగ్గరలో ఉండేటటువంటి మొక్కలు కానీ జంతువులు కానీ వాటి యొక్క ప్రాంతీయ భాషలో ఆ ప్రాంతీయ పేర్లతోటి పిలువబడడం అనేది జరుగుతుంది. దీస్ లోకల్ నేమ్స్ వుడ్ వ్యారీ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్ ఈవెన్ విత్ ఇన్ ద కంట్రీ. ఈ యొక్క లోకల్ నేమ్స్ అనేవి వ్యారీ అవుతూ ఉంటాయి. వ్యారీ అంటే డిఫరెన్షియేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ప్లేస్ టు ప్లేస్ డిఫరెన్షియేట్ అవుతుంటాయి. కంట్రీలో కూడా ఒక కంట్రీలో మనం చూసుకుంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా ఈ యొక్క ప్లాంట్స్, యానిమల్స్ యొక్క పేర్లు పిలువబడడం అనేది జరుగుతుంది. మీకు ఇంకా ఈజీగా అర్థం కావాలి అంటే ఏదైనా ఒక మొక్కను మనం తీసుకున్నట్లయితే, ఎగ్జాంపుల్ మ్యాంగోను మనం తీసుకున్నట్లయితే ఆంధ్రాలో మ్యాంగోని ఒక రకంగా పిలుస్తారు, మరి మనకి చూసుకుంటే హిందీలో ఒక రకంగా పిలుస్తారు, తర్వాత తమిళ్లో ఒక రకంగా, కేరళలో ఒక రకంగా, కర్ణాటకలో ఒక రకంగా పిలుస్తూ ఉంటారు. అదేవిధంగా కంట్రీస్లో అయితే ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క రకంగా పిలుస్తూ ఉంటారు. సో కాబట్టి ప్రపంచవ్యాప్తంగా చూసినప్పుడు అసలు ఒక నేమ్ అనేది ఉండాలి కదా. ఏ ఆర్గనిజంకైనా అందరూ పిలవదగినటువంటిది, అందరూ గుర్తించదగినటువంటి ఒక పేరు అనేది కంపల్సరీగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ ఉండకపోతే ఏమవుతుంది? సచ్ సిచ్యువేషన్స్ లీడ్ టు ఎ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్. సో అటువంటి సిచ్యువేషన్స్ మనకి బాగా చాలా కన్ఫ్యూజన్కి గురి చేస్తుంది. So hence there is need to standardize the naming of living organism. కాబట్టి ఈ యొక్క లివింగ్ ఆర్గానిజమ్స్కి పేర్లు అనేవి స్టాండర్డైజ్ చేయాల్సినటువంటి అవసరం అనేది ఉంది. చూడండి, ఏ పర్టిక్యులర్ ఆర్గానిజం ఈజ్ నోన్ బై ద సేమ్ నేమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఏదైనా ఒక పర్టిక్యులర్ ఆర్గానిజంని మనం తీసుకున్నట్లయితే ప్రపంచవ్యాప్తంగా ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇది సేమ్ నేమ్, ఒకే పేరుతో పిలువబడాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ విధంగా ఒకే పేరుతో ప్రపంచవ్యాప్తంగా పిలువబడేటటువంటి విధానాన్ని, అంటే ఇలా పిలువబడేలాగా చేసే విధానాన్ని ఏమంటాము అంటే మనము ఈ ప్రాసెస్ని నామిన్క్లేచర్ అంటాము. అంటే నామీకరణ అని చెప్పేసి అంటారు. ఈ నామీకరణ అనేది చూడండి, ఏదైనా ఒక జీవిని మనము ఐడెంటిఫై చేసిన తర్వాత మాత్రమే చేయగలము. చూడండి, ద నామిక్లేచర్ ఈజ్ ప్రొవైడింగ్ ఏ సైంటిఫిక్ నేమ్ టు అన్ ఐడెంటిఫైడ్ ఆర్గానిజమ్స్. ఏవైతే ఐడెంటిఫై చేసినటువంటి ఆర్గానిజం ఉందో ఆ ఆర్గానిజంని మాత్రమే మనము ఆ యొక్క పేరును పెట్టగలుగుతాము. ఇంకా ఏంటి అంటే చూడండి, nomenclature is only possible when the organism is described correctly and accurately identified. చూడండి, యాక్యురేట్గా ఏదైనా సరే ఒక మొక్కను గుర్తించాలి, ఆ గుర్తించిన దాన్ని డిస్క్రైబ్ చేయాలి, వివరించగలగాలి. ఇలా వివరించగలిగినప్పుడు మాత్రమే పాసిబుల్ అవుతుంది. ఏంటి? నామిన్క్లేచర్ అనేది పాసిబుల్ అవుతుంది. సో నామిక్లేచర్ అనేది ఎలా పాసిబుల్ అవుతుంది? ఒక సైంటిస్ట్ అనేటటువంటి వాడు మొదట చేయాల్సినటువంటిది ఏంటి అంటే ఆ జీవిని ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై అంటే ఏంటమ్మా? గుర్తించాలి. మొదటగా గుర్తించాలి, తర్వాత దాన్ని యాక్యురేట్గా డిస్క్రైబ్ చేయాలి, కరెక్ట్గా డిస్క్రైబ్ చేయాలి దాన్ని. అంటే తప్పులు లేకుండా కరెక్ట్గా దాన్ని వివరించగలగాలి. అది ఏ జాతికి చెందినటువంటిది, ఏ వర్గానికి చెందినటువంటిది, ఎటువంటి పూలు పూస్తుంది, ఎటువంటి కాయలను ఇస్తుంది, ఎటువంటి విత్తనాలు కలిగి ఉంది, ఎటువంటి పుష్పాసనాన్ని ఇది కలిగి ఉంది. సో ఇవన్నీ బేస్ చేసుకొని
డిస్క్రైబ్ చేసిన తర్వాత దానికి నామినిక్లేచర్ అనేది చేస్తాము. సో ఐడెంటిఫికేషన్ ఈస్ ద డిటర్మైన్ వెదర్ ద కలెక్టెడ్ ఆర్గనిజం ఈజ్ ఎంటైర్లీ న్యూ ఆర్ ఆల్రెడీ నోన్. In plants, identification can be done by directly comparing the character with the authenticate herbarium specimen or indirectly with the help of the keys in floras. చూడండి, ఇక్కడ వచ్చేటప్పటికి ఏదైనా ప్లాంట్స్లో ఏదైనా ఒక దాన్ని మనము ఐడెంటిఫై అనేది చేసినప్పుడు దాన్ని ఏం చేస్తాము అంటే ఐడెంటిఫై చేసినటువంటిది పూర్తిగా కొత్తదైనా కావచ్చు. The collected organism is entirely new. ఈ కలెక్ట్ చేసినటువంటి ఆర్గనిజం అనేది పూర్తిగా ఇది కొత్తదైనా అయి ఉండవచ్చు, లేదా ఇది ఆల్రెడీ తెలిసినదైనా అయి ఉండవచ్చు. అయినా సరే మనం ఏం చేస్తాము అంటే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ చూసుకోండి, ఆథెంటికేటెడ్ హెర్బేరియం స్పెసిమెన్ తోటి కంపేర్ చేస్తాము. మీకు తెలుసు హెర్బేరియంస్ అంటే ఏంటో. మరి సెకండ్ ఇయర్లో మీరు ప్రాజెక్ట్ చేసినప్పుడు మీకు అర్థమవుతుంది. మేబీ హెర్బేరియం అంటే మీకు అర్థం కాకపోవచ్చు. ఒక షీట్ తీసుకొని ఆ షీట్ పైన మనకు తెలిసినటువంటి కొన్ని మొక్కలను ఏం చేస్తామంటే వాటి యొక్క స్పెసిమెన్స్ని ఇక్కడ అతికిస్తాము. ఆ స్పెసిమెన్స్ లో మనము కొన్ని రాస్తూ ఉంటాం అనమాట. ఇది ఏ జాతి అయినటువంటిది, తర్వాత దీని వర్గం ఏంటి, దీని తరగతి ఏంటి, సో ఇవన్నీ రాస్తాం అనమాట. సో మనం గుర్తించిన దాన్ని అథెంటికేటెడ్ హెర్బేరియం స్పెసిమెన్ తోటి ఏం చేయాలి అంటే కంపేర్ చేసినప్పుడు ఇంకా ఈ యొక్క ఫ్లోరల్ కీస్ ఏవైతే ఉన్నాయో అంటే హెల్ప్ ఆఫ్ ది కీస్ ఇన్ ఫ్లోరాస్. చూడండి, ఫ్లోరా అంటే మొక్కలు. మనం హెర్బేరియంలో ఆ కీస్ ఉంటాయి. కీస్ అంటే ఇవే ఈ తరగతులు, జాతి, ప్రజాతి, ఉపజాతి. సో వీటినన్నింటిని బేస్ చేసుకొని ఆ మొక్కని మనము ఒక వర్గానికి చెందినది, ఒక తరగతికి చెందినది అని గుర్తిస్తాం. గుర్తించగానే మనం ఏం చేస్తాం, దానికి ఒక పేరు అనేది ఇస్తాం. మరి ఒక పేరు అనేది ఇచ్చేస్తే సరిపోతుందా? ఇలా గుర్తించేసి ఒక పేరు అనేది పెట్టేస్తే సరిపోతుందా? లేదు. అంటే ఎలా చేస్తారు? ఇంకా కొన్ని మనకి సూత్రాలు ఉన్నాయి. ఏ సూత్రం ప్రకారము పేర్లు పెడతారంటే ఫస్ట్ గుర్తించేసాము, తర్వాత ఏం చేసాము, దాన్ని ఐడెంటిఫై చేసాము అంటే గుర్తించేసిన తర్వాత దాన్ని డిస్క్రైబ్ చేసిన తర్వాత మన స్పెసిమెన్స్ తోటి కంపేర్ చేసిన వెంటనే దానికి మనం పేరు పెట్టాలంటే మనం ఇష్టం వచ్చినట్టు మనం పేరు పెట్టకూడదు. దానికి కొన్ని సూత్రాలు ఉన్నాయి. ఆ సూత్రాలు ఎవరిస్తున్నారంటే, ఫర్ ప్లాంట్స్ scientific names are based on agreed principles. For plants, scientific names are based on agreed principles and criteria. ఈ యొక్క మొక్కలకైతే కొన్ని మరి అంగీకరించినటువంటి కొన్ని సూత్రాలు క్రైటీరియాగా తీసుకొని, అంటే వీటిని బేస్ చేసుకొని కొన్ని సూత్రాలను మరి బేస్ చేసుకొని మొక్కలకి పేర్లు పెట్టడం జరుగుతుంది. ఆ యొక్క అగ్రీడ్ ప్రిన్సిపల్స్ అనేవి ఎవరిస్తున్నారు అంటే విచ్ ఆర్ ప్రొవైడెడ్ ఇన్. సో ఇవి ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారంటే, ఎందులో ప్రొవైడ్ చేస్తున్నారంటే ICBN వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే ఇంటర్నేషనల్ కోడ్ ఫర్ బొటానికల్ నామిన్క్లేచర్ అనేటటువంటి ఈ సంస్థ ఈ యొక్క ప్రిన్సిపల్స్, ఈ కోడ్ ఏదైతే ఉందో, ఇంటర్నేషనల్ కోడ్ అంటే ఏంటి, విశ్వవ్యాప్తంగా ఒక కోడ్ని ఇస్తుంది. ఇది ఆ కోడ్ ప్రకారము ఈ మొక్కలకి పేర్లు అనేవి పెట్టడం అనేది జరుగుతుంది. దిస్ సైంటిఫిక్ నేమ్స్ ఎన్ష్యూర్ దట్ ఈచ్ ఆర్గనిజమ్స్ హ్యాస్ ఓన్లీ వన్ నేమ్. ఈ యొక్క సైంటిఫిక్ నేమ్స్ దీని ప్రకారం ఏంటి అంటే ప్రతి ఆర్గనిజమ్స్కి ఎన్ని పేర్లు ఉండాలి అంట, ఒక్క పేరు మాత్రమే ఉండాలి. డిస్క్రిప్షన్ ఆఫ్ ఎనీ ఆర్గనిజమ్స్ షుడ్ ఎనేబుల్ ద పీపుల్ ఆల్ అరౌండ్ ద వరల్డ్ టు అరైవ్ ఎట్ ద సేమ్ నేమ్. మీరు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కానీ, ఎవరైనా సరే ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ పేరు వినగానే ఆ మొక్కని మనము డిస్క్రైబ్ చేసేయాలి. చూడండి, ఏదైనా ఒక మొక్క పేరు వినగానే అది ఫలానా ఫ్యామిలీకి చెందినటువంటి మొక్క, ఫలానా జాతికి చెందినటువంటి మొక్క, దానిలో ఫ్లోరల్ ఉన్న విన్యాసం ఏదైతే ఉందో
అవన్నీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి విధానంగా ఉండాలి. దే ఆర్ ఆల్సో ఎన్ష్యూర్ దట్ సచ్ ఎ నేమ్ హ్యాస్ నాట్ బీన్ యూజ్డ్ ఫర్ ఎనీ అదర్ ఆర్గనిజమ్స్. ఈ యొక్క పేరు అనేది ప్రపంచంలో దేనికి కూడా వాడి ఉండకూడదు. సో వాడి ఉంటే ఏమవుతుంది, పాత దానికి వాడి ఉంటే మరి దీనికి కూడా వాడి ఉంటే మనం కన్ఫ్యూజ్ అవుతాం అన్నమాట. సో ఇలా అంటే ఒకే పేరు ఉండాలి, ఆ పేరు ముందు ఉన్నటువంటి వాటికి వేటికి ఉండకూడదు. Biologists follow universally accepted principles to provide scientific names to known organisms. Each name has two components. సో కాబట్టే ఈ యొక్క బయాలజిస్ట్స్ అనేవాళ్ళు సైంటిఫిక్ నేమ్స్ని మనకి యాక్సెప్టెడ్ ప్రిన్సిపల్స్ ద్వారా, ఏంటి ఆ ప్రిన్సిపల్స్, యాక్సెప్టెడ్ ప్రిన్సిపల్స్ అని ఇక్కడ అన్నారు, అగ్రీడ్ ప్రిన్సిపల్స్ అని. సో యాక్సెప్టెడ్ ఆర్ అగ్రీడ్ ప్రిన్సిపల్స్ని క్రైటీరియాగా తీసుకొని బయాలజిస్ట్ వాళ్ళు ఈ మొక్కలకు పేర్లు పెట్టడం అనేది జరుగుతుంది. ఆ పేర్లలో ఏముంటుందంటే 2 కాంపోనెంట్స్ ఉంటాయి. ఎన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి అంటే ఆ పేర్లలో 2 కాంపోనెంట్స్ అనేవి కంపల్సరీగా ఉంటాయి. ఆ 2 కాంపోనెంట్స్ ఏంటి అంటే, ఫస్ట్ది ఏంటి అంటే ద జెనరిక్ నేమ్, తర్వాత వచ్చేటప్పటికి స్పెసిఫిక్ ఎపిథెట్. సో స్పెసిఫిక్ ఎపిథెట్, జెనరిక్ నేమ్. మొట్టమొదటిది ఏంటి అంటే జెనరిక్ నేమ్ ఉంటుంది, రెండోది స్పెసిఫిక్ ఎపిథెట్ ఉంటుంది. This system of providing a name with 2 components is called binomial nomenclature. చూసారా, మనము ఎట్లా పడితే అట్లా ఒక మొక్కకి పేర్లు అనేవి ఇవ్వడం అనేది జరగదు. ఎలా ఇవ్వగలుగుతాము అంటే 2 కాంపోనెంట్స్ ఉండాలి ఒక పేరులో. ఒకే పేరులో 2 కాంపోనెంట్స్ ఉండాలి. ఆ 2 కాంపోనెంట్స్లో మొదటి కాంపోనెంట్ ఏంటంటే జెనరిక్ నేమ్, రెండో కాంపోనెంట్ ఏంటి అంటే స్పెసిఫిక్ ఎపిథెట్. ఈ రెండిటిని బేస్ చేసుకొని ఈ 2 ఉన్నటువంటి పేర్లు ఉంటాయి. ఈ 2 కాంపోనెంట్స్ కలిగి ఉన్నాయి కాబట్టి ఇటువంటి పేరు పెట్టే విధానాన్ని ఏమంటాము అంటే బైనామియల్ నామిన్క్లేచర్ అని చెప్పేసి అంటారు. అంటే దీన్ని ద్వినామీకరణ అని చెప్పేసి అంటారు. అంటే ఇక్కడ వచ్చేటప్పటికి ఒక ప్లాంట్ ఉంటుంది, ఆ ప్లాంట్కి 2 కాంపోనెంట్స్తో కూడినటువంటి ఒక పేరు అనేది ఉంటుంది. ఆ 2 కాంపోనెంట్స్ ఏంటయ్యా అంటే, ఒకటి ఫస్ట్ది జెనరిక్ నేమ్, దానిని ఇక్కడ వచ్చేటప్పటికి మనము జీనస్ అని చెప్పేసి అంటాము. రెండోది ఏమిటి అంటే స్పెసిఫిక్ ఎపిథెట్. ఈ స్పెసిఫిక్ ఎపిథెట్ని ఏమంటాము అంటే మనం ఇక్కడికి వచ్చేటప్పటికి స్పీసీస్ అని చెప్పేసి అంటాము. ఇక్కడ తెలుగులో ఈ బైనామియల్ నామిక్లేచర్లో ఇక్కడికి వచ్చేటప్పటికి స్పెసిఫిక్ ఎపిథెట్ అంటే అర్థం ఏమిటి అంటే, స్పెసిఫిక్ ఎపిథెట్ అంటే ఇక్కడికి వచ్చేటప్పటికి నిర్దిష్ట నామవాచకం అని చెప్పేసి అంటారు. This system of providing a name with 2 components is called binomial nomenclature. సో మిమ్మల్ని ఎప్పుడైనా బైనామియల్ నామిక్లేచర్ అంటే ఏంటి అంటే, ఒక పేరు ఉంటుంది, ఆ పేరులో 2 కాంపోనెంట్స్ ఉంటాయి. మొదటి వచ్చేటప్పటికి జెనరిక్ నేమ్, రెండోది వచ్చేటప్పటికి స్పెసిఫిక్ ఎపిథెట్. ఆ జెనరిక్ నేమ్నే మరొక ఏమని చెప్పానంటే మీకు నేను దాన్ని ఏమంటారు, వెరీ గుడ్, జీనస్ అని చెప్పేసి అంటారు. సో దిస్ నేమింగ్ సిస్టమ్ గివెన్ బై కరోలస్ లిన్నయస్. ఈ కరోలస్ వాన్ లిన్నయస్ గారు ఇటువంటి విధానాన్ని ప్రవేశపెట్టడం అనేది జరిగింది. సో మొట్టమొదటిసారిగా ఈ ద్వినామీకరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి వ్యక్తి ఎవరు అంటే కరోలస్ లిన్నయస్ గారు. బీయింగ్ ఫాలోడ్ బై బయాలజిస్ట్ ఆల్ ఓవర్. ఈయన చెప్పినప్పటి నుంచి మన యొక్క జీవశాస్త్రవేత్తలందరూ కూడా దీన్ని ఫాలో అవుతున్నారు. ఓకే, ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ మ్యాంగో రిటర్న్, చూడండి, ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ మ్యాంగో ఈజ్ రిటర్న్ ఏ మ్యాంజిఫెరా ఇండికా. ఏమని రాస్తాం మనము, మ్యాంజిఫెరా ఇండికా అని రాస్తాం. అందులో చూడండి, ఇక్కడికి వస్తే 2 కాంపోనెంట్స్ ఉన్నాయి మ్యాంజిఫెరా ఇండికాలో. చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. మ్యాంజిఫెరా అనేది ఒక కాంపోనెంట్, తర్వాత ఇండికా అనేది రెండో కాంపోనెంట్.
మ్యాంజిఫెరా అనేది మొదటి కాంపోనెంట్, దాన్ని ఏమంటాము అంటే జీనస్ అని చెప్పేసి అన్నాను, లేకపోతే జెనరిక్ నేమ్ అని చెప్పేసి అంటారు. తర్వాత ఇండికా అనేది ఏంటి అంటే అది స్పెసిఫిక్ ఎపిథెట్ ఆర్ స్పీసీస్ నేమ్ అన్నమాట. సో ఇన్ ద నేమ్ మ్యాంజిఫెరా రిప్రజెంట్ జీనస్. చూడండి, నేను ఇందాక నుంచి చెప్తా ఉన్నాను, మ్యాంజిఫెరా అనేది జీనస్ని రిప్రజెంట్ చేస్తూ ఉంది. ఓకే, ఇండికా అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తూ ఉంది? పర్టిక్యులర్ స్పీసెస్ని ఇండికేట్ చేస్తూ ఉంది. ఇది ఇండియాకు సంబంధించినటువంటి జాతి మొక్క అని ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది. ఈ మ్యాంజిఫెరా ఇండికా పేరు వినగానే మనకేం గుర్తొస్తుందంటే దానికి సంబంధించినటువంటి అన్ని కాంపోనెంట్స్, ఆ మొక్క యొక్క పుష్పము, ఆ పుష్పాలలో రకాలు, ఆ విత్తనాలు, ఇవన్నీ కూడా మనకి ఈజీగా అర్థమైపోతూ ఉంటుంది అనమాట. Specific epithet. Some of the universal rules for the nomenclature includes. అయితే ఇది పేరు పెట్టేటటువంటి విధానము. అయితే నామింక్లేచర్ రూల్స్, ఇంకా యూనివర్సల్ నామింక్లేచర్ రూల్స్ ఏవి ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా, ఈ నామింక్లేచర్ రూల్స్ ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి కేవలం 4 పాయింట్స్ ఉన్నాయి. మీకు టైం అయిపోతుంది అని మీరెవరు భావించవద్దు దయచేసి, ఎందుకంటే క్లియర్గా వినండి, మీరు ఈజీగా రాయగలరు ఇటువంటి వాటిని. చూడండి, బయాలజికల్ నేమ్స్ ఆర్ జనరల్లీ ఇన్ లాటిన్. ఏ భాషలో ఈ యొక్క పేర్లు ఉంటాయంటే లాటిన్లో ఉంటుంది. చూడండి, మ్యాంజిఫెరా ఇండికా ఉంది కదా, సో ఈ మ్యాంజిఫెరా ఇండికా అనేది మన ఇంగ్లీష్ కాదండి, ఇది లాటిన్ భాష. అయితే దీన్ని మనము రాసేటప్పుడు దేనిలో రాస్తారు అంటే మ్యాంజిఫెరా ఇండికాని ఇటాలిక్స్లో రాస్తారు. చూడండి, రిటెన్ ఇన్ ఇటాలిక్స్. చూడండి, ఇవి బ్రాడ్గా ఉన్నాయి, తర్వాత వర్టికల్గా ఉన్నాయి, కానీ ఇక్కడ మనం చూసినప్పుడు కొంచెము ఈ ఫాంట్ అనేది కొంచెము క్రాస్ అయి ఉన్నట్టు, వంగి ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. ఇటువంటి ఫాంట్ని ఏమంటారంటే ఇటాలిక్స్ ఫాంట్ అని చెప్పేసి అంటారు. ఈ భాష వచ్చేటప్పటికి మనకి లాటిన్, తర్వాత ఈ యొక్క రాయడం అనేది మనకి ఇటాలిక్స్లో రాస్తారు. ఒకవేళ మనము దీనిని చూడండి, దే కెన్ లాటినైజ్డ్ డిరైవ్డ్ ఫ్రమ్ ద లాటిన్ రెస్పెక్టివ్ ఆరిజిన్. తర్వాత ద ఫస్ట్ వర్డ్ ఇన్ బయాలజికల్ నేమ్ రిప్రజెంట్ ఇన్ జీనస్ వైల్ ద సెకండ్ కాంపోనెంట్ డినోట్స్ దట్ ద స్పెసిఫిక్ ఎపిథెట్. ఓకే, ఇది సెకండ్ వర్డ్ మీకు తెలుసు. తర్వాత చూడండి, ఫస్ట్ వర్డ్ వచ్చేటప్పటికి బయాలజికల్ నేమ్స్లో వచ్చేటప్పటికి ఫస్ట్ది జీనస్ అని చెప్పాను, తర్వాత వచ్చేటప్పటికి స్పెసిఫిక్ ఎపిథెట్. బోత్ వర్డ్స్ ఇన్ ఏ బయాలజికల్ నేమ్ వెన్ హ్యాండ్ రిటెన్. మనము ఈ యొక్క బయాలజికల్ నేమ్ ఆర్ సైంటిఫిక్ నేమ్ని మనం రాసేటప్పుడు, బయాలజికల్ నేమ్ అన్నా సైంటిఫిక్ నేమ్ అన్నా ఒకటే. ఈ బయాలజికల్ నేమ్ మనము చేత్తో రాసినప్పుడు వెన్ హ్యాండ్ రిటెన్, ఓకే, సపరేట్లీ అండర్లైన్డ్. సో ఇప్పుడు మ్యాంజిఫెరా ఇండికాని మనం తీసుకున్నప్పుడు చూడండి, ఈ మ్యాంజిఫెరా ఇండికాని మనం చేత్తో రాస్తూ ఉన్నాం అనుకోండి, సో కింద అండర్లైన్ చేయాలి, మ్యాంజిఫెరా కింద అండర్లైన్ చేయాలి, ఇండికా కింద అంటే 2 కాంపోనెంట్స్ మనకి డిఫరెంట్గా కనబడాలి. ఓకే, తర్వాత ఒకవేళ ప్రింట్ చేయాలనుకుంటే వీటిని ఇటాలిక్స్లో రాయాలి. ఇటాలిక్స్లో రాస్తే మనం చేత్తో ఇటాలిక్స్లో రాయలేము కాబట్టి, సో తర్వాత ఫస్ట్ వర్డ్ డినోట్ జీనస్ మనకు తెలుసు. తర్వాత ఇది ఎగ్జాంపుల్ వచ్చేటప్పటికి మ్యాంజిఫెరా ఇండికా. అయితే మనకు 4వ వర్డ్లో 4వ దాంట్లో మనము ఇంకా ఎక్స్ట్రా ఏం చేయొచ్చు అంటే మ్యాంజిఫెరా ఇండికా అనే కాకుండా ఇక్కడ లిన్నేయస్ అని కూడా వచ్చింది. లిన్నేయస్ అంటే దీనిని కనిపెట్టినటువంటి శాస్త్రవేత్త, సో ఆథర్ అనమాట. ఈ ఆథర్ పేరు దీని తర్వాత క్యాపిటల్ లెటర్ తోటి రావడం అనేది జరుగుతుంది. అప్పుడు మనకి ఏమవుతుందంటే మ్యాంజిఫెరా ఇండికా లిన్నేయస్ అని చెప్పేసి రాస్తామన్నమాట. సో ఇది వచ్చేటప్పటికి బైనామియల్ నామిక్లేచర్. ఇదంతా మీకు అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇంకా క్లియర్గా మీకు అన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేయాలి, మీకు కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడే త్వరగా నెక్స్ట్ లెసన్ నెక్స్ట్ డే బై డే మన యొక్క ఛానల్లో వస్తూ ఉంటాయి. ఈ విధంగా మీరు సబ్స్క్రైబ్ చేస్తూ మనకి సపోర్ట్ చేస్తూ ఉంటే చక్కగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్ యువర్ శివనాగ కృష్ణ సార్. థ్యాంక్ యూ.